హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ చట్నీ నుంచి నా వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎప్పుడు ఈ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఒక కళాయిలోకి వెళ్తే మనం ఆయిల్ అయితే తీసుకున్నామండి. అదైతే పునుగులు చేసిందనమాట. ఇంకా అది అట్లానే ఉంది, అందుకని ఇంకా దానిలో తీసి దీంట్లోకి అయితే వేసేసిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత మనం అయితే పచ్చిమిర్చి అయితే వేయించుకుందామండి. ఫస్ట్ దీనికోసం బీరకాయలు బాగా తొక్క తీసేసి ఇవి అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే వాటిని పచ్చిమిర్చిని బాగా వేయించేసుకుందాము. మీరు కట్ చేసి వేసుకోండి, నాకు టైం లేక ఇలా పొడవుగా ఉన్నా కానీ వేసాను, లేకపోతే చిందుతాయి అనమాట, టప్ టప్ అని పోగుతాయి. ఇంకా ఇవి వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇది బాగా మగ్గబెట్టుకోవాలండి. ఈ మగ్గటం కోసం కొద్దిగా మనం కొద్దిగా తొందరగా ఉప్పు వేసినట్టయితే తొందరగా మగ్గుతాయి. కాకపోతే నీరు వద్దండి, ఆ నీరు అంతా ఇనికిపోయిన దాకా మనం మగ్గ పెట్టుకుంటే మనకు అనేది డ్రై పచ్చడి అనేది కొద్దిగా తెల్లారికైనా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే దానికైతే ఉప్పు అయితే వేస్తున్నాను. ఆ ఉప్పు బీరకాయల వాటర్ బేసిక్గా కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి కదండి, ఇంకా ఆ వాటరు ఆ ఉప్పుకి కొద్దిగా వాటర్ అయితే అవుతాయి, కంగారు పడమాకండి. ఇంకా అదంతా మనము నీరంతా అబ్జర్వ్ అయిన దాకా మనము పెట్టేసుకోవాలి. ఇంక ఈ లోపు అయితే ఇల్లు కొద్దిగా బూజు అయితే పట్టిందనమాట. ఒక నెల నుంచి అయితే పట్టించుకోవట్లేదండి. ఇంకా అవన్నీ అయితే బూజు అయితే దులుపుతున్నాను అనమాట. డీప్గా కాదు, ఎక్కడైతే బూజు ఉందో అక్కడైతే దులిపేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే కుదరదు కదా, అందుకని. ఇంకా మాకైతే చిన్న గది ఒకటే కాబట్టి మేము అందరం ఆ గదిలోనే ఉంటాం కాబట్టి, ఉమ్మడి కుటుంబం కాబట్టి మనం ఇంకెంత సర్దినా ఇంకా అది అంతే ఉంటుంది. ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఇంకా ఈ బూజులు అవన్నీ అయితే దులిపేసుకుంటున్నాను. ఇంక ఈ లోపు అయితే అదైతే మగ్గిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ కిందకు వచ్చేసరికి నైట్ అయితే అన్నం ఉందండి. ఆ అన్నాన్ని అయితే తాలింపు వేసేసి కొద్దిగా అయితే ఉప్మా అయితే చేశాను. ఇంకా అన్నం తాలింపు ఆ ఉప్మా అనేది లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి అనమాట. మీరు నేను ఎలా చేస్తానని కావాలనుకుంటే నా వీడియోస్లోకి వెళ్ళి చూసేసేయండి. రవ్వ ఉప్మా అంటే సూజీ రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా తాలింపు అన్నం అండి. అవి కావాలంటే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియోలోనూ అప్లోడ్ చేశాను అనమాట. చూడండి, ఈ వాటర్ అయితే అబ్జర్వ్ అయ్యి బాగా ఇంకిపోయింది దాకా ఉంచుకున్నాం కదండి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ పట్టేసుకోవటమే, లేదంటే రోటికైనా నూరుకోవచ్చు. ఇంకా దీనికి తగ్గట్టు చింతపండు అయితే వేసేసి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే అది చల్లారిపోయేటప్పుడు చింతపండు కూడా మగ్గిపోయింది అనమాట, కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. మనం మిక్సీ వేసినప్పుడు తొలకలు కాకుండా చట్నీలోకి బాగా కలిసిపోయింది అనమాట. ఇదైతే పూర్తిగా చల్లారిందండి. ఇంకా ఇవి అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే కట్ చేశానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో, అదైతే కుడుతున్నాను అనమాట. ఇంకా అది ఎడిటింగ్ అయితే అవ్వలేదండి, అందుకని ఇంకా అదైతే పోస్ట్ చేయలేదు. ఇంక ఇలాగ బీరకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా జీలకర్ర, రెండైతే ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఫైన్గా మిక్సీ అయితే పట్టేసుకున్నాను కచ్చా పచ్చగా. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి.